9వ శతాబ్దం మొదలుకొని నేటి వరకు ఏడుకొండల వారికి సమర్పించిన బంగారం ఎన్ని టన్నులుంటుంది? శ్రీవారి కానుకల విలువ ఎంత? ఎప్పుడూ రాజుల కాలంలోని కానుకల లెక్కలు ఇప్పటికీ శ్రీవారి ఆలయ గోడలపై కనిపిస్తూ ఉంటాయి. ఇందులో పల్లవరాణి శ్రీవారి ఆలయంలో పంచబేరాలలో ఒక్కటిగా పేర్కొనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంతో పాటు అనేక ఆభరణాలు సమర్పించారు. శ్రీకృష్ణ దేవరాయలైతే ఏడుకొండలవాడి దర్శనార్థం 7 విడతలు తిరుమలకు రాగా వచ్చిన ప్రతిసారి స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాల్ని సమర్పించారు. మొదటి విడత తిరుమలకొచ్చిన సమయంలో 3 కేజీల 308 గ్రాముల వజ్ర వైఢూర్యాలు కలిగిన కిరీటం, ముత్యాలు పొదిగిన 3 పేటల కంఠహారం, 25 వెండి హారతి పళ్లాలు, 374 గ్రాముల 3 బంగారు గిన్నెలు, 2 బంగారు తట్టలు సమర్పించగా, రెండోసారి తిరుమలకొచ్చిన సమయంలో 662 గ్రాముల బంగారు మొలత్రాడు, 619 గ్రాముల వజ్ర వైఢూర్యాల బంగారు కత్తి, 132 గ్రాముల ముత్యాలతో కూడిన కటారి, 89 గ్రాముల వజ్రాలతో కూడిన కటారి, 87 గ్రాముల వజ్రాల పతకం, 573 గ్రాముల వజ్రాల భుజకీర్తులు, 168 గ్రాముల నిచ్చకం భుజకీర్తులు, 2 భుజకీర్తులు, 205 గ్రాముల బంగారు హారం, 276 గ్రాముల వజ్రాల హారం, ఉత్సవ మూర్తులకు అలంకరించేందుకు 380 గ్రాముల బరువున్న 3 కిరీటాలు సమర్పించారు. మూడో విడత తిరుమలకు విచ్చేసిన సమయంలో స్వామివారికి నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, గిన్నెలు సమర్పించారు రాయలవారు. 4వ విడత తిరుమలకు వచ్చిన సమయంలో శ్రీవారికి 30,000 వరహాలతో కనకాభిషేకం చేయడంతో పాటు 250 గ్రాముల బంగారు త్రిసరం హారం, 2 వజ్రాల కడియాలు, 200 గ్రాముల ముత్యాల కంఠమాల, 225 గ్రాముల సరపతకం కానుకలుగా సమర్పించారు. 5వ విడత శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో 27 కేజీల 287 గ్రాముల నవరత్న ప్రభావళి, కంఠమాల, పతకంతో పాటు 30,000 వరహాలతో శ్రీవారి ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం చేయించారు. 6వసారి తిరుమలకొచ్చిన సమయంలో రాయలవారు స్వామివారికి ఆభరణాలు సమర్పించినప్పటికీ వాటికి సంబంధించిన వివరాలు శాసనాలలో స్పష్టంగా లేవు. ఇక 7వ విడత రాయలవారు చివరిసారిగా తిరుమలకొచ్చిన సమయంలో నవరత్నాలు పొదిగిన పీతాంబరం, ముత్యాలు, మాణిక్యాలు, పచ్చలు, నీలాలతో తయారు చేసిన కుల్లాయి, నవరత్న ఖచ్చిత వింజరమాల, నవరత్నాల పతకం, 31 కేజీల 124 గ్రాముల బరువున్న మకర తోరణాన్ని సమర్పించారు. ఇక మరాఠా రాజు రాజాజీ భోంసలే, వెంకటగిరి రాజాలు స్వామివారికి ఆభరణాలు సమర్పించిన ప్రస్తుతం శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తున్న ఆభరణాలలో కేవలం రాజాజీ భోంసలే, వెంకటగిరి రాజావారు సమర్పించిన ఆభరణాలు మాత్రమే పూర్వకాలం నాటివి. మిగిలినవన్నీ 1933 తర్వాత తయారు చేసిన ఆభరణాలే స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తున్నారు. అసలు రాయలు అంతకు పూర్వకాలం నాటి ఆభరణాలు ఆలయంలో లేవని కూడా పేర్కొంది టీటీడీ. 1524, 1786, 1818, 1864 సంవత్సరాల్లో శ్రీవారి ఆలయంలో జరిగిన దొంగతనాల్లో అప్పటి వరకు ఉన్న ఆభరణాలన్నీ చోరీకి గురయ్యాయంటూ టీటీడీ శాసనాల్లో ప్రస్తావించింది. దీంతో 1933లో టీటీడీ ఏర్పడినప్పటికీ 1952 నుంచి తిరు ఆభరణాల రిజిస్టర్ను ఏర్పాటు చేయడంతో అందులో పేర్కొన్న విధంగా ఆభరణాలన్నీ ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో భద్రంగా ఉన్నాయంటోంది. కానీ కొద్ది సంవత్సరాల క్రితం టీటీడీ ట్రెజరీలో భద్రపరిచిన ఆభరణాల్ని పురావస్తు శాఖ అధికారులతో పరిశీలన జరిపించగా అందులో రాయల కాలం నాటి ఆభరణాలతో పాటు పల్లవరాణి సామవయి కాలం నాటి ఆభరణాలు ఉన్నట్లు కనుగొన్నారు. తిరు ఆభరణాల రిజిస్టర్ మొత్తం 13 భాగాలుంటుంది. ఇందులో శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆభరణాల వివరాలతో పాటు పూర్తిగా వాటి బరువు, విలువను కూడా పేర్కొంటారు. ప్రతి సంవత్సరం తిరు ఆభరణాల రిజిస్టర్ మేరకు ఆభరణాలు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని తిరుమల జేఈఓ, ముఖ్య భద్రతాధికారి, సీఏఓ, F&COల సమక్షంలో పరిశీలిస్తారు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే సంబంధిత ఉద్యోగి నుంచి ఆభరణాల విలువను రికవరీ చేస్తారు. శ్రీవారికి మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు హుండీలో సమర్పించే బంగారాన్ని 2008 ముందు వరకు కూడా టీటీడీ మింట్లో కరిగించి వాటిని శ్రీవారి బంగారు డాలర్లుగా మార్చి విక్రయాలు సాగించేది. కానీ 2008 నుంచి టీటీడీ ఈ విధానానికి స్వస్తి పలికి బంగారాన్ని మింట్లో కరిగించి వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసే విధానానికి నాంది పలికారు. గతంలో శ్రీవారికి ఏటా హుండీ ద్వారా నామమాత్రంలోనే బంగారం లభిస్తుండగా
భక్తుల రద్దీ పెరిగే కొద్దీ హుండీ ద్వారా లభించే బంగారం కూడా అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఏటా శ్రీవారికి హుండీ ద్వారా టన్ను బంగారం లభిస్తుండటంతో ఆ బంగారం మొత్తాన్ని టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది. దీంతో ఇలా ఇప్పటి వరకు దాదాపు 13 టన్నులకు పైగా బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది టీటీడీ. వీటి ద్వారా ఏటా 2.50% వడ్డీ రూపేణా తిరిగి బంగారంగానే టీటీడీకి చెల్లించేలా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇన్ని టన్నుల బంగారం ఉన్న టీటీడీ మాత్రం శ్రీవారి బంగారం 52 కోట్లు మించదు అంటుంది. దీని వెనుక ఓ లాజిక్ ని వినిపిస్తోంది. నిజానికి 2009లో హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీవారి ఆభరణాల విలువను లెక్కించారు. తిరు ఆభరణాల రిజిస్టర్లో పేర్కొన్న విధంగా ఆభరణాల విలువను లెక్కించారు. అసలు శ్రీవారికి 9వ శతాబ్దం కాలం నాటి పల్లవరాణి మొదలుకొని అనేక మంది రాజులు, సామంతులు, మరెందరో భక్తులు స్వామివారికి ఆభరణాలు సమర్పించిన తిరు ఆభరణాల రిజిస్టర్లో 17వ శతాబ్దానికి చెందిన మరాఠా రాజు రఘోజీ భోంస్లే, వెంకటగిరి రాజుల కాలం నాటి ఆభరణాలకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇలా ప్రస్తుత మార్కెట్కి అనుగుణంగా కాకుండా దాతలు సమర్పించిన సమయంలో వారు పేర్కొన్న విలువనే టీటీడీ ఆభరణాల విలువగా లెక్కించడంతో ఎన్నో కోట్ల రూపాయల విలువన్న అతి పురాతన ఆభరణాల విలువ కూడా వేల రూపాయలే అన్నట్లుగా టీటీడీ భావిస్తోంది. అలా శ్రీవారి ఆభరణాల విలువ 52 కోట్లు మించలేదు. భక్తుల నుంచి దేవదేవుడికి ఇప్పటికే వేల కొద్దీ ఆభరణాలతో పాటు టన్నుల కొద్దీ బంగారు నిల్వలు ఉండగా తాజాగా ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారికి 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. తాను చేసిన వ్యాపారంలో వచ్చిన లాభాల్లో కొంత సొమ్ము శ్రీవారికి కానుకగా ఇవ్వాలని సంకల్పించిన భక్తుడు త్వరలోనే ఆ దేవదేవుడికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నాడు. దీని విలువ సుమారు 150 కోట్ల ఉంటుందని అంచనా. ఈ మేరకు ఆ భక్తుడు ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో P4 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం త్వరలోనే స్వామివారికి భారీ విరాళాన్ని ఓ భక్తుడు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ఓ భక్తుడు ఇంత భారీ విరాళాన్ని ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు విడతల వారీగా స్వామివారికి భారీగా కానుకలు సమర్పించగా ఆ తర్వాత ఒకేసారి ఇంత భారీ విరాళాన్ని తాజాగా ఓ భక్తుడు సమర్పించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.